యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వాగతం. ఎలా ఉన్నారు? తరగతులకు క్రమంగా హాజరవుతూ దేవుని వాక్యాశీర్వాదాలు పొందుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో వ్రాయబడిన ప్రభు కొండపై చేసిన ప్రసంగాన్ని కొన్ని తరగతులుగా మనం ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17 నుండి 20 వచనాలు చదువుకుందాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే కాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున చేయబోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను. సుదీర్ఘమైన కొండమీది ప్రసంగ ప్రారంభ విధానాన్ని ఈ వాక్య భాగములో మనం చూస్తాం. ధన్యతలు అనబడిన ప్రాథమిక సూత్రాలను గత పాఠములో మనం ధ్యానించాం. దీని తరువాత నుండైన 5, 6, 7 అధ్యాయాల్లోని వాక్య భాగాలన్నీ క్రైస్తవ జీవిత అన్వయము అయ్యున్నాయి. ఈ అన్వయము మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైనదై ఉంది. కొండ దిగువన ఉన్న సమస్యలకు, ప్రశ్నలకు పరిష్కారము మరియు జవాబుగా ఉండవలసిన క్రీస్తు శిష్యులు నీతిమంతులై ఉండాలని ప్రభు సెలవిస్తూ కొండపై ఆయన చేసిన ప్రసంగాన్ని అనుసరించి ఆయన బోధల ప్రకారం జీవించినట్టయితే వారి నీతి అధికం కాగలదని ప్రభు శిష్యులకు తెలియజేశారు. ప్రభు ఉపదేశాల వలనైనట్టి నీతి ధర్మశాస్త్రపు నీతి కంటెను శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటెను అధికమైనదని ప్రభు వారికి తెలియజేశారు. ఈ నీతి అనే అంశాన్ని గూర్చి అనేకులు కలవరపడతారు. 5వ అధ్యాయము 17 నుండి 20 వచనాల్లో లేఖనాన్ని గూర్చి యేసుప్రభు యొక్క వేదాంత వివరణ తెలుసుకోగలం. కొండమీద ప్రసంగములోని అన్వయపు బోధ అంతటినీ వినిన తరువాత కూడా అన్వయములో భాగంగానే కొండ క్రింద భాగాన్ని, దాని యొక్క సమస్యలను మనం చూడాలి. ఈ విధంగా కొండమీద ప్రసంగపు అనుసరణగా ఉన్న క్రైస్తవ వ్యక్తిత్వం, క్రైస్తవ గుణలక్షణాలు అన్య ప్రపంచాన్ని, అవిశ్వాస లోకాన్ని ప్రభావితం చేస్తాయి. క్రైస్తవ వ్యక్తిత్వం, క్రైస్తవ సౌశీల్యం కొండ దిగువనే వ్యక్తపరచబడుతుంది. వ్యక్తిగతంగా క్రైస్తవ్యములోని నీతిని ఎవరైతే అన్వయించుకుంటారో అట్టివారే కొండ దిగువన సమస్యలకు, ప్రశ్నలకు పరిష్కారము మరియు సమాధానము కాగలరు. క్రైస్తవ నీతిని పొందనంతవరకు ఎవరు ఎవరికి పరిష్కారము, సమాధానము కాజాలరు. గనుక ప్రభు నీతిని పొంది ఈలోక సమస్యలకు, నేటి ప్రశ్నలకు పరిష్కారమవుదాం, సమాధానం చెబుదాం. యేసు ప్రభు కొండపై ఉపదేశిస్తున్న నాడు క్రొత్త నిబంధన గ్రంథం ఆయన దగ్గర లేదు. మరి ఆయన దేనిపై బోధించినట్టు అంటే ధర్మశాస్త్రము, ప్రవక్తలు అని వర్ణించబడిన పాత నిబంధనను తన బోధలకు ఆధారంగా చేసుకుని యేసుప్రభువారు మాట్లాడారు. ఈ విధంగా సమస్యలకు పరిష్కారంగా ఉండగోరినవారు దేవుని ధర్మశాస్త్రమంతటిని అర్థం చేసుకోవలసిన వారై ఉన్నారు. ఈ 5వ అధ్యాయం అంతటిలో నేను మీతో చెప్పుచున్నాను అనే మాటను యేసుప్రభువారు 6 సార్లు చెబుతూ వచ్చారు. యేసుప్రభు బోధలను వింటూ ఉన్నప్పుడు తాను మోషే కంటే శ్రేష్ఠుడనని చెప్పుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నట్టు యేసుప్రభును గూర్చి వారిలో అనేకులు తలంచారు. ఆయన మోషేను వ్యతిరేకించినట్టుగా వారు భావించారు. మరికొందరైతే యేసుప్రభు పాత నిబంధనను కాదననప్పుడు
దానిని చదవడం ఎందుకు అని అంటారు. ఇది కూడా సరైనది కాదు. అయితే ఆయనిచ్చిన ప్రతి ఉపదేశము, బోధ అంతా కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించే ఉందని ప్రభు చెప్పారు. ఇట్టి దేవుని వాక్యాన్ని ఈనాడు ప్రతి ఒక్కరూ చదవడానికి ముందు గొప్ప విప్లవం జరిగింది. 1522 నుండి 1534 మధ్యకాలంలో మార్టిన్ లూథర్ అను భక్తుడు గ్రీక్, లాటిన్, హీబ్రూ అనే మూడు భాషల్లో దొరుకుతూ ఉన్న బైబిలును జర్మన్ భాషలోనికి అనువదించాడు. లూథర్కు 2 శతాబ్దాలకు ముందు విక్లిప్ ఇంగ్లీషులోనికి అనువదించాడు. ఇంగ్లీష్ తర్జుమా నుండి ప్రతి సామాన్యుడు చదువుకోగలిగేటట్టు అన్ని ఇతర భాషల్లోనికి తర్జుమా చేయబడింది. ఈ విధంగా యాజకుడు, సంపూర్ణకాల సేవకుడు మాత్రమే గాక ఏ వృత్తిలో ఉన్నవారైనా బైబిలు చేతపట్టుకొని తమ కొరకు తాము చదువుకోగలిగిన అవకాశం కలిగింది. మార్టిన్ లూథర్ జరిగించిన ఈ విప్లవములో ప్రతి సామాన్యుడు చేరాడు. వీరినే ప్రొటెస్టెంట్లు అని పిలిచారు. ప్రొటెస్టెంట్ ఉద్యమము వాక్యానుసారము కాదని క్యాథలిక్కులు తలంచారు. యేసు ప్రభు కొండమీద ప్రసంగాన్ని ఉపదేశించిన నాటి పరిస్థితులు, లూథర్ ఉద్యమానికి ముందటి దినాల పరిస్థితులు ఒకేలాంటివై ఉన్నాయి. యూదులు బబులోనుకు కొనుపోబడినప్పుడు బబులోను పరిపాలన అనంతరం పారసీక, మాదీయ పరిపాలనలో యూదులు హెబ్రీ భాష మరిచిపోయి కాలక్రమేణా అరామిక్ భాష నేర్చుకున్నవారైన కారణంగా లేఖనాలను చదవలేని స్థితిలో ఉన్నప్పుడు నెహెమ్యా ఎంతో ఆందోళన చెందాడు. అయితే ఆ దినాల్లో శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులైన వారు మాత్రమే లేఖనాలను చదవగలిగి ఉండి ప్రజలకు బోధించేవారు. ఇక యేసు ప్రభు బోధించిన కొండమీద ప్రసంగములోని 5వ అధ్యాయపు సందేశమంతా 6 పేరాలుగా విభజించబడింది. ఈ 6 భాగాల్లోనూ యేసు ప్రభు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట పదే పదే వాడారు. లేఖనాల్లో లేని అదనపు సమాచారాన్ని ప్రజలకు బోధించిన శాస్త్రులు, పరిసయ్యుల సందర్భాల్లోనే యేసు ప్రభు ఖండితంగా మాట్లాడారు. మోషే లేఖనాలను శాస్త్రులు వివరించిన విధానాన్ని ప్రభు అంగీకరించలేదు. శాస్త్రులు తమకిష్టం వచ్చినట్టు మోషే లేఖనాలను వర్ణించారు. అయితే ప్రభు సరైన విధానములో వివరించారు. యేసు ప్రభు వివరణ మరియు శాస్త్రుల వివరణలోని తేడాలను మనం గమనిస్తాం. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని అనుసరించండి చెప్పడానికి ముందు దేవుని ప్రేమలో నుండి ధర్మశాస్త్రం పుట్టిందనే సత్యాన్ని ప్రజలకు తెలియజేశారు. ధర్మశాస్త్రం ఆధారంగా ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి ప్రజలను కొట్టడానికే శాస్త్రులు ప్రయత్నించేవారు. సీనాయి కొండపై దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడములోని ప్రయోజనాన్ని, ఉద్దేశాన్ని మరచిపోయారు. ధర్మశాస్త్రము వెనుకనున్న దేవుని ఉద్దేశ్యము ఎల్లవేళలా మనిషి యొక్క శ్రేయస్సు. ధర్మశాస్త్రమనగా మనిషి ఎడల దేవుని ప్రేమ వ్యక్తీకరణ అయ్యుంది. దేవుని వాక్యాన్ని ప్రజలకు అందించడంలో ప్రభు ఎప్పుడూ కూడా దేవుని ఉద్దేశాన్ని కోల్పోలేదు. యేసు ప్రభు ఇతరులకు బోధించకముందు తానే నెరవేర్చారు. ఇక తన శిష్యులతో యేసు ప్రభు కొండ దిగువన ఉన్న సమూహాలను గూర్చి మాట్లాడుతూ వారికి దేవుని వాక్యము తెలియనందున, వారిని నడిపించేవారు లేనందున వారు అనేక సమస్యలను కలిగి ఉన్నారని, అందువలన తన శిష్యులే ఆ ప్రజలకు దేవుని వాక్యం బోధించడానికి గాను, ఆ విధంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి ముందు వారు బోధించే వాక్యాన్ని శిష్యులు ఏ విధంగా ఉపయోగించాలో అనేది యేసు ప్రభు శిష్యులకు నేర్పారు, తర్ఫీదునిచ్చారు. ధర్మశాస్త్ర ఉద్దేశానికి, ధర్మశాస్త్ర ప్రయోజనానికి, ధర్మశాస్త్ర నియమానికి, ధర్మశాస్త్ర సంబంధమైన అంతటికీ దేవుని ప్రేమే ఆధారమై ఉంది. అంతేకాని మనిషి జీవితాన్ని బీభత్సం చేయడానికి ఒక క్రూరమైన విధానములో ఇది అది చేయండని
దేవుడి ఎన్నడూ ఆజ్ఞాపించడం లేదు. సత్ఫలితాల్నిచ్చే సరైన దాన్ని చేయమని ధర్మశాస్త్రము మనకు ఆజ్ఞాపిస్తూ ఉంది. ధర్మశాస్త్రము ఏదైనా ఒక ఆజ్ఞను మంచిది అని అంటున్నప్పుడు ఆ విషయానికి కలిగే ఫలితాలు కూడా మంచివై ఉంటాయి. దేనినైనా ధర్మశాస్త్రము చెడ్డది అని చెప్పిందంటే దానికి కలిగే ఫలితాలు కూడా చెడ్డవై ఉంటాయి. దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు గనుక మనము దుష్ఫలితాలతో నశించడం దేవునికిష్టం లేదు. ధర్మశాస్త్రములోని ఇట్టి గొప్ప దేవుని ఉద్దేశాన్ని పరిసయ్యులు, శాస్త్రులు తెలుసుకోలేకపోయారు. ఒకసారి యేసు ప్రభు శిష్యులు పంట చేల్లో బడి వెళుతూ ఉండగా వారికి ఆకలిగా ఉండి గింజలు తెంపి తింటూ ఉన్నారు. అయితే అది విశ్రాంతి దినం. వారలా చేయడం చూసిన పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభును ప్రశ్నించారు. ప్రభు దావీదు జీవితములోని ఒక ఉదంతాన్ని ప్రభు వారికి జ్ఞాపకం చేసి, ఆలయానికి సంబంధించిన యాజకులు తప్ప సామాన్యులు తినకూడని రొట్టెలు దావీదు తిన్నాడు. దేవాలయములో బల్లపై ఉంచబడ్డ రొట్టెలు దేవుడు మనకు అనుదిన ఆహారాన్ని దయచేస్తాడనే సత్యాన్ని సూచిస్తుందని, ఆ విధంగా ధర్మశాస్త్రం అర్థం మేరకే దావీదు తిని తన ఆకలి తీర్చుకున్నాడు అని ప్రభు అన్నారు. ఇక దేవుడు మనిషి కొరకై మంచి ఉద్దేశాన్ని కలిగి ఆజ్ఞ పుట్టించాడు. ఆజ్ఞ మనిషి మేలు కొరకే, అంతేకాని మనిషి ఆజ్ఞ కొరకు కాదు. విశ్రాంతి దినము మన కోసమే, మనము విశ్రాంతి దినము కోసం కాదు. దేవుని ప్రేమను బట్టియే మనము ఈ ఆజ్ఞలు నెరవేర్చాలని యేసు ప్రభువారు చెప్పారు. ఆజ్ఞ కోసము ఆకలితో చావనక్కరలేదని యేసు ప్రభువారు చెప్పారు. అక్షరార్థంగా ఆజ్ఞలను ఇతరులపై రుద్దడం కాక దేవుని ప్రేమానుసారంగా వాటితో జీవించాలని తెలియజేశారు. ప్రతి ఆజ్ఞ మనిషి క్షేమ సంతోషాల నిమిత్తమే ఇవ్వబడ్డాయి. క్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. ఈ సత్యాన్ని రోమా పత్రికలో మనం చూస్తున్నాం. వైవాహిక సంబంధములో, కుటుంబ జీవిత విధానాల్లో, అన్ని రంగాల్లో మనిషి క్షేమాన్నే దేవుడు దృష్టిలో ఉంచుకున్నాడు. ఆత్మీయ జీవిత ప్రాముఖ్యతను తెలియజేసిన పౌలు అక్షరము చంపును, ఆత్మ జీవింపు చేయును అని చెబుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయములో యేసు ప్రభు తన బోధను పరిసయ్యుల, సద్దూకయ్యుల బోధను పోల్చి చెప్పారు. యేసు ప్రభు 6 పర్యాయములు ఈ విధంగా పలికాడు. వారు మీకు బోధించుచున్నారు, అయితే నేను మీతో చెప్పినదేమనగా. ఈ విధంగా ప్రజలతో, మత వ్యవస్థతో మనకున్న సంబంధాన్ని గురించి ప్రభు వివరించారు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు సభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన పక్షమున మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. నీతో సంబంధము గలవారు నీ సహోదరులు అనబడినవారు అనేకమంది ఉండగా వారితో నీ ప్రవర్తన ఏలాగు ఉండవలెనో ప్రభు బోధించాడు. మనము ప్రేమించిన పరిశుద్ధులతో పరలోకములో ఉండుట మహిమతో కూడినది. అయితే మనమెరిగిన వారితో భూలోకములో జీవించుట, మరి ముఖ్యముగా తోటి విశ్వాసులతో కలిసి జీవించుట అంత సులభమేమీ కాదు. నేను చదివిన ఒక పుస్తకములో వ్రాయబడినదేమనగా, సువార్తను బోధించువారికున్న ప్రధానమైన సమస్య ఇతర సువార్త బోధకులు. అందువలన ఈ సమస్యకు ప్రభు ఇచ్చు సమాధానము ఏమిటంటే, క్రైస్తవులముగా కలిసి పనిచేయాలి. ప్రభు బోధ సారాంశమేమనగా, క్రైస్తవ్యమనగా దేవుని వాక్యమును వినుట, దేవుని వాక్యమును పాటించుట. చాలామంది విద్యార్థులు
తరగతిలో పాఠాలు వింటారు కాని ప్రయోగశాలలంటే ఇష్టపడరు. తరగతి సులభమే కాని ప్రయోగశాలల్లో నేర్చుకున్న విషయాలను అమలు చేయాలంటే కష్టమే. ప్రభు కొండమీద ప్రసంగములో క్రైస్తవ్యమనగా ప్రయోగశాల శిక్షణ లాంటిది అన్నారు. క్రైస్తవ్యమనగా తోటి సహోదరులతో సత్సంబంధం కలిగి కలసి పనిచేయుట. నీ తోటి సహోదరునితో కలసి సాగలేని నీవు ప్రపంచాన్ని ఎలాగు జయించగలవు? యేసు ప్రభువునకు ఎదురైన శోధన నుండి మనము నేర్చుకునే పాఠం మొదట దేవుడు. అయితే ఈ సూత్రానికి ఒక మినహాయింపు ఉంది. అదేమనగా, నీ సహోదరునితో నీకు సమాధానము లేని ఎడల మొదట నీ సహోదరుని యొద్దకు వెళ్ళి సమాధానపడి తరువాత దేవుని యొద్దకు రావాలి. గత తరగతిలో సంబంధపరమైన నీతి అనే అంశమును మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుండి 48 వరకు ధ్యానించాం. కొందరు ఈ లేఖన భాగాన్ని 6 భాగాలుగా విభజించి మన జీవితంలోని ఆయా వ్యక్తులతో మనమెలాంటి సంబంధము కలిగి ఉండాలో యేసుప్రభు బోధించిన విషయాన్ని వివరించారు. ఈ 6 భాగాల్లో మన తోటి సహోదరులతో మనమెలాంటి సంబంధము గలవారమై ఉండాలో యేసుప్రభు వివరించారు. తదుపరి భాగములో మన సంబంధం ప్రతివాదితో ఏ విధంగా ఉండవలెనో వివరింపబడింది. సహోదరులు తమకు శత్రువులుగా ఉన్నవారితో త్వరగా సరిపడి సమాధానముగా జీవించవలెనని ప్రభు వివరించారు. సాధ్యమైనంతవరకు ఇతరులతో సమాధానముగా ఉండుటకు సహోదరులు తాము చేయగలిగినదంతా చేయగలగాలి. తదుపరి భాగములో యేసుప్రభు సహోదరులైన వారు స్త్రీలతో ఏ విధంగా ప్రవర్తింపవలెనో వివరించారు. యేసుప్రభు ఈ ప్రసంగము చేసినప్పుడు పురుషులు మాత్రమే ఉండి ఉంటారని నా అభిప్రాయం. ఎందుకనగా పురుషులు స్త్రీల ఎడల ఎలా మెలగాలో, తమ భార్యలతో ఏ విధంగా జీవించాలో ప్రభు బోధించారు. గనుక ఈ అభిప్రాయము సరైనది అనుటకు ఆధారము స్త్రీల విషయమై పురుషులు ఎలా ప్రవర్తింపవలెనో ప్రభు ఈ విధంగా వివరించారు. మోషే ధర్మశాస్త్రములో వ్యభిచారము చేయవద్దని చెప్పబడినది. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. ఈ వచనములను అనేక మంది సరిగా అర్థం చేసుకొనలేకపోవచ్చున్నారు. ఒక దినాన్న ఒక వ్యాపారవేత్త నా యొద్దకు వచ్చి, చెడ్డ తలంపు కలుగుట చెడ్డ పని చేసిన దానితో సమానమా అని నన్ను ప్రశ్నించాడు. కాదని నేను సమాధానమిచ్చాను. మనుషులలో సాధారణముగా స్త్రీల విషయమైన సమస్య ఉన్నది. దురాశలను అదుపులో పెట్టుకొనుటకై పురుషులు తమ మనస్సును నిగ్రహించుకొనవలెను అనే ఉద్దేశముతో యేసుప్రభు పై మాటలు పలికాడు. వ్యభిచార సంబంధమైన పాపానికి మూలమును కనుగొని దానిని అరికట్టుటకై ప్రభు ఈ విషయాలు బోధించారు. పాపము చేయకుండా ఉండుటకు సాధ్యమైనంత దూరంగా ఉండాలనేది ప్రభు బోధలోని సారాంశం. కన్నును పెరికివేయడమనగా పాపములో పడుటకు కారణమైన చూపును మానుకొనవలెనని ప్రభు ఉద్దేశం. వ్యభిచార పాపములో పడకుండా ఉండుటకై నిగ్రహము అవసరమై ఉన్నది. ఈ విషయమై దేవుని ప్రార్థించాలి కాని దేవుడి నియమించిన పరిశుద్ధమైన శారీరక సంబంధము నుండి వేరే ఉండాలనేది కాదు. ఈ విషయమై పొరబడి దైవజనుడైన ఒరిగెన్ తనను తాను నపుంసకునిగా చేసుకునుటనేది యేసుప్రభు బోధ కాదని గుర్తించాలి. దేవుడనుగ్రహించే పరిష్కారము పొందాలంటే దేవుని స్వాధీనములో ఉండుటకు మనము నేర్చుకోవాలి. వ్యభిచార పాపము చూపుతో లేక తలంపుతో ప్రారంభమవుతుంది గనుక మన జీవితాలను దేవునికప్పగించి పాపము నుండి సమస్యల నుండి విడిపింపబడాలని యేసుప్రభు యొక్క బోధ సారాంశం.
యాకోబు పత్రిక 1వ అధ్యాయములో పాపానికి మూలం దురాశయని, అట్టి దురాశ వలన మరులు కొల్పబడి ఎడవబడి పాపములో పడి మరణానికి లోనవుతామని వ్రాయబడి ఉంది. అందువలననే చూపుతో దురాశతో పాపము ప్రారంభమవుతుందని ప్రభు బోధించారు. పాపము చేయాలనుకుంటున్నావా? పాపము చేయకూడదని అనుకుంటున్నావా? పాపము చేయకూడదని నిర్ణయించుకున్న ఎడల పాపము ప్రారంభం కాకమునిపే ఆపివేయాలి. అందుకే చూడకుండా దురాశకు లోను కాకుండా ఉండాలి. చూచి దురాశలో పడి పాపములో పడకుండా ఉండుటకై శోధనకు దూరంగా ఉండాలి. పాపములో పడితే కలిగే ఫలితము మరణమని బైబిల్ స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. కావున పాపములో మంచి అంటూ ఏమీ లేదని మనము గ్రహించాలి. కుటుంబ వ్యవహారముల న్యాయస్థానములో కుటుంబ సమస్యల గురించి, వ్యభిచారము గురించి సుదీర్ఘంగా చర్చించిన తరువాత సామాజిక కార్యకర్తలు తేల్చి చెప్పిందేమిటంటే వ్యభిచారము మంచిది కాదని. ఈ తీర్మానమునకు మనుషులు రాకమునిపే దేవుడి సంగతిని బైబిలులో ఎంతో తేటగా వివరించాడు. ఈ విషయాన్ని మనము లేఖనమును బట్టి అంగీకరించాలి. దీనికి ఒక చర్చా వేదిక అక్కరలేదనుకుంటాను. అయితే ఆ సభలో వారు తేల్చిన మరొక విషయమేమనగా, సమస్య వచ్చినప్పుడు శోధనలో పడి మనుషులు వ్యభిచారము చేయరు. ఇది మోసపూరితమైన ఆలోచన ధోరణి. పాపమును ఎదుర్కొనగల శక్తి ఏ మనిషికి లేదు. పాపములో త్వరగా పడిపోయే స్వభావము ప్రతి మనిషికి ఉన్నది. అందువల్లే వ్యభిచార పాపము కలిగించే భయంకరమైన పరిణామం నుండి తప్పించుకోవాలంటే వివాహ నియమాన్ని పరిశుద్ధంగా గైకొని కుటుంబ జీవితములో పవిత్రంగా ఉండాలని ప్రభు సెలవిచ్చారు. పరిశుద్ధమైన వివాహ వ్యవస్థ ద్వారా మనుషులు భూమిని నింపాలని దేవుని ప్రణాళిక గనుక దేవుడు ఏర్పాటు చేసిన ఈ నియమాన్ని భంగపరుచున్నది వ్యభిచార పాపం. తదుపరి భాగములో భార్యతో ఉండవలసిన బంధాన్ని గురించి ప్రభు వివరించారు. వివాహ బంధము శాశ్వతమైనది, తెగిపోని బంధమని అనేక సందర్భాల్లో యేసు ప్రభువారు ప్రకటించారు. కుటుంబములోని పిల్లల హక్కులను దృష్టిలో ఉంచుకొని వారి అభివృద్ధిని అనుకూలమైన వాతావరణము కుటుంబములో మనం కలిగించాలి. అందును బట్టి కూడా వివాహ సంబంధము విడదీయలేనిదని, శాశ్వతమైనదని, పవిత్రమైనదని వెల్లడి చేశారు. వివాహ సంబంధము శాశ్వతమైనది కాని ఎడల పిల్లలకు భద్రత ఎలా ఉంటుంది? వ్యభిచారము, విడాకులు అధికము కావడానికి కారణం అపనమ్మకత్వమే. ఈ సమస్యలకు పరిష్కార మార్గము భార్యాభర్తలు సరైన సంబంధము కలిగి ఉండుటయే. కుటుంబ వైవాహిక జీవితములో భార్యాభర్తలు ఇరువురు సంతృప్తి సహితమైన సంబంధం కలిగి ఉండి పాపానికి దూరంగా జీవించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము చివరి భాగములో వ్యాపారములో గాని ఇతర విషయాల్లో గాని పొరుగువారితో, తమ శత్రువులతో కూడా ఏ విధంగా విషయాలు తెలుపుకొని సరైన సంబంధం కలిగి ఉండాలో ప్రభువారు సెలవిచ్చారు. మత్తయి సువార్త 5వ అధ్యాయములోని 6 భాగాల్లో సంబంధాల గురించి వివరించాడు. దేవుని వాక్యమును పాటిస్తూ మొదటిది, రెండవది నీతి ప్రవర్తన కలిగి వ్యక్తిగత జీవితములోను కుటుంబ జీవితములోను ఇతరుల ఎడల వాక్యానుసారంగా ప్రవర్తించాలని. మూడవది, మన జీవితములో మన సహోదరులతో ఏ విధంగా జీవించాలో. నాలుగవది, ప్రతివాదితో ఏ విధంగా ప్రవర్తించాలో. ఐదవది, స్త్రీలతో ఏ విధంగా ప్రవర్తించాలో. ఆరవది, భార్యతో ఎలాంటి సంబంధం కలిగి ఉంటున్నామో. ఈ 6 నియమాల ఎడల మన ప్రభు చింత కలిగి ఉన్నాడు. కొండ దిగువన ఉన్న మనుషుల సమస్యలకు పరిష్కారం పొందుటకు మనమందరము ప్రభు బోధకు కట్టుబడి ఉండాలి. ప్రియ సోదరుడా, సోదరి, సమస్యలన్నిటికీ పరిష్కారముగా మీరు ఉండునట్లు జీవిస్తున్నారా? లేని ఎడల మాకు వ్రాయండి. దేవుని పరిష్కారములో భాగంగా మీరు ఏ విధంగా జీవించాలో మేము మీకు తెలియజేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఇంతవరకు మీ వాక్యము ద్వారా మాతో స్పష్టముగా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయములో మీరు వివరించిన 6 సూత్రాలు మా ఆత్మీయ ప్రయోగశాలల్లో అనుసరించడానికి, అనేకుల సమస్యలకు విశ్వాసులమైన మేము పరిష్కారంగా
జీవించుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.